రాజకీయాల్లో మహిళలను భాగస్వాములను చేయడంలో రాజీవ్ గాంధీ సహకారం మరువలేనిదన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకుని అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ ఆధ్వర్యంలో నారీ న్యాయ్ సమ్మాన్ సమారోహ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కోసం పనిచేస్తూ తమ తమ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను గుర్తించి సర్టిఫికెట్స్ అందజేశారు నేతలు. ఏ పార్టీలో కూడా మహిళలకు ఇంత పెద్ద స్థానం ఇవ్వలేదు. ఈరోజు 33% రిజర్వేషన్లే కానీ లోకల్ బాడీస్లో కానీ ఈరోజు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు. ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో ఈరోజు మా ఘనత మేము చాటుకున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి ఘనతనే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అందరూ రాణించాలి అని చెప్పి టెలిఫోన్ దగ్గర నుంచి కూడా ఉపయోగంలో తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ గారు. మహిళలు రాజకీయంగా రాణించాలి, అన్ని రంగాలలో పెద్దపీట వేయాలనే ఒక సంకల్పంతో ఎప్పుడు కూడా మహిళలతో చాలా పెద్ద ఎత్తున అన్ని రకాల మొగళ్లకు ధీటుగా ఈరోజు మమ్మల్ని నిలబెట్టిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారి. ఈరోజు మాకు గర్వంగా కూడా ఉంటుంది. ఒక పక్కన మాకు హక్కు ఇవ్వకుండా ఈరోజు మీరు చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వంలో మాకు 33% బిల్ పాస్ అయినా కూడా ఆ కళలాగానే మిగిలిపోయింది. 33% బిల్ పాస్ అయినాక ఇంప్లిమెంటేషన్ చెయ్యకుండా ఈరోజు మా హక్కులు కాదు రాస్తున్నారు. కానీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పంచాయతీలో కానీ లోకల్ బాడీస్లో కానీ మాకు పెద్దపీట వేయాలని కోరుకున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఈరోజు రేవంత్